జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో ఆ రికార్డులన్నీ కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలు గాని ఇతర దానికి సంబంధించి గతంలో ఏదైతే లోక్ అదాలత్లో రాజీకి సంబంధించి మొత్తం రికార్డులు సీజ్ చేయాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టు కూడా పోలీసుల సిఐడి తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఐజీ స్థాయి అధికారి అక్కడ ఖాళీగా ఉండడంతో జాప్యం అయిందని చెప్పి సిఐడి అధికారులు కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. దీంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు హుటాహుట్టిన నిన్ననే తిరుపతికి చేరుకున్న సిఐడి బృందం ఈ రోజు ఉదయం తిరుమలకు రావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ పరకామణి గాని ఇతర అంశాలకు సంబంధించి కూడా అన్ని వివరాలు తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి కేసును దర్యాప్తు ముమ్మరం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గతంలో ఎవరైతే కేసు నమోదైందో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వివరాలకు అక్కడ కూడా పోలీసులు వెళ్లి ఇక్కడ సిఐడి బృందానికి దీనికి సంబంధించిన గతంలో ఏదైతే విచారణ చేపట్టారో వాటికి సంబంధించి కూడా వివరాలు అందించనున్నారు. అలాగే టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా ప్రస్తుతం తిరుమలలోనే ఉన్నారు. మొదటి నుంచి పరకామణి వ్యవహారంలో ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే చిన్నజీర మఠానికి సంబంధించిన ఉద్యోగి అక్కడ పరకామణిలో సాంప్రదాయంగా మఠం తరపున ప్రతినిధిగా ఉంటూ ఉంటారు. అయితే ఆయన రవికుమార్ డాలర్లకు సంబంధించి కూడా ఆయన పరకామణిలో చోరీ చేస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో ఆయన చోరీ వ్యవహారం బయటపడటంతో తొలుత ఆయన పైన కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆయనతో లోక్ అదాలత్లో రాజీ చేసుకొని ఆయన దగ్గర దాదాపు ఒక 60 కోట్లు విలువైన ఆయన ఆస్తులు టీటీడీకి రాసిచ్చేలాగా ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. అయితే దీనిపైన తర్వాత కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోకుండా రాజీ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు దీనిపైన లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి బృందం ఈ రోజు నుంచి ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వానికి